డిఫర్మేషన్ వేసాము, రేపు పంపిస్తున్నాను, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా పంపిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు చాలా బ్లండర్ రాశారు, అది పక్కన పెట్టండి. 2 వేణుస్వామి కూడా డిఫర్మేషన్ వేస్తున్నాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, సైబర్కి కంప్లైంట్ ఇచ్చాను, అవసరమైతే కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుంటాను. వాళ్ళిద్దరిలో ఒకటి తన టీమే అని చెప్పి ఆమె చెప్పింది, తన టీమే అని చెప్పింది కాబట్టి ఆ మహిళ పేరు మీరు బయట పెట్టండి, లేదా నేను బయట పెడతాను వీడియోలతో సహా. ఎందుకంటే మీరు తను చాలా సన్నిహితంగా ఉన్న వీడియోలు నా దగ్గర చాలా ఉన్నాయి. డిలీట్ చేసేస్తున్నారు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నిన్నటి నుంచి, కానీ అప్పటికే నేను డౌన్లోడ్ చేశాను, చాలా వీడియోలు ఉన్నాయి. అండ్ మీకు ఆ కీర్తి మసకబారేలా చేసిన ఆమెతో మాట్లాడి నానుచరుడు అన్నారు కదా ఎవరు, అమర్. ఆ అమర్ ఫోన్ కాల్ డేటాలో నా జీవితంలో ఈ 8 రోజుల్లో కాదు, 7 రోజుల్లో కాదు, 7 ఏళ్లలో కాదు, నా లైఫ్లో అమర్ అనేవాడితో నేను ఒక్క ఫోన్ కాల్ చూపించాను. కాల్ డేటా 10 రోజులు తీసుకోండి, నెల తీసుకోండి, 1 year తీసుకోండి, ఒక్క ఫోన్ కాల్ ఉన్నా లేదు. ఆ వ్యక్తి నేను ఒక్కసారి చూసిన చెప్పాలి కదా, నా అనుచరుడు అయితే నేను మాట్లాడాలి కదా ఒక్కసారేనా. లేదు, 5 కోట్లు డిమాండ్ చేసేయని చెప్తున్నారు కదా, ఏ నెంబర్తో వచ్చిందో అమర్ని అడగండి, ఆ నెంబర్ నాకు ఇవ్వండి, నేనే కేసు పెడతా. ఆ నెంబర్ గలవాడిని అరెస్ట్ చేసేయండి, ఒకవేళ నాదైతే. ఈ విషయం ఆ దంపతులు బయట పెడితే మంచిది. లేదు మమ్మల్ని మిస్లీడ్ చేశారు మా టీమే అని అపాలజీ చెప్తే కూడా నో ప్రాబ్లం, నేను అంతకుమించి ఏం అడగట్లా. లేనిపోని ఆరోపణలు చేసింది అపాలజీ చెప్పండి, వదిలేస్తా. వాళ్ళెవరో మీరు బయట పెట్టండి, ఆ ఇద్దరు ఎవరో నేను ఊరుకుంటా. లేదంటే వాళ్ళిద్దరు ఎవరో నేను బయట పెడతా, అమర్ సంగతి తేలుస్తా, ప్రవీణ్ సంగతి తేలుస్తా, అండ్ మీకు ఈ కీర్తి మసకబారేలా చేసిన అమ్మాయి సంగతి తేలుస్తా, ఎవరు రికార్డ్ చేశారో తేలుస్తా, మొత్తం బయట పెడతా. జీవితంలో ఇంకో జర్నలిస్ట్ మీద జస్ట్ లైక్ దట్ గొడ్డిసిరేసి 5 కోట్లు డిమాండ్ చేశాడంటే వాడు డిమోరలైజ్ అయిపోతాడని, ఆ సంస్థ డిమోరలైజ్ అయిపోద్దని సాక్షి మీరు కలిపి రాసేస్తే ఊరుకునే వ్యక్తులు మేము కాదు, సంస్థలు మేము కాదు. బహిరంగ క్షమాపణ చెప్పిస్తా, బహిరంగ క్షమాపణ